సరూనగర్ స్టేడియంలో ఈరోజు నిరుద్యోగ సభ నిర్వహిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్వి తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. కేటీఆర్ హాజరవుతా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇక్కడికి హాజరవడానికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఒక వింతగా నిరసన తెలిపే కార్యక్రమాన్ని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తా ఉంది. నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో మేము పిహెచ్డి, పీజీ, డిగ్రీ చదివిన యువకులము, ఉద్యోగాలు రాక మేము చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇవి. నిరుద్యోగ టీ స్టాల్, నిరుద్యోగ పండ్ల దుకాణం, నిరుద్యోగ పూల దుకాణం, నిరుద్యోగ కూరగాయల దుకాణం. నా దగ్గర పెట్టుబడి లేదు, మరి నేను ఏం చేయాలి అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు లేవు, మా పరిస్థితి ఏంటి, ఉద్యోగాలు లేవు అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒరిజినల్ గా నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ నిజమైన నిరుద్యోగులు రీసెంట్ గా వీళ్ళంతా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళతో. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు జగదీష్ అన్న. జగదీష్, ఎక్కడ మీది? మాది వనస్థలిపురం. వనస్థలిపురం. ఏం చదివారు? బీటెక్ అయిపోయింది అన్న, 22లో అయిపోయింది. ఓకే, ఇప్పుడు టీ స్టాల్ పెట్టిరు, ఏం చెప్పాలనుకున్నారు? ఏంది నిరసన ప్రభుత్వానికి? ఏముందన్న, రియంబర్స్మెంట్ లేక ఇది మన నోటిఫికేషన్లు పడక చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో తెలియక టీ స్టాల్ పెట్టుకొని ఇల్లు నడిపిస్తున్నాము. మా ఇంట్లో చాలా కష్టం, ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ పెట్టారు టీ స్టాల్? వనస్థలిపురంలోనే పెట్టాము. వనస్థలిపురం నిజంగానే పెట్టిరా? పెట్టినామండి. ఎక్కడ వనస్థలిపురంలో ప్లేస్? ఇది వైశా బ్యాంక్ అని అక్కడ ఉంటది, కరూర్ వైశా బ్యాంక్ కాడ పెట్టాము. ఎవరెవరు నడుపుతారు? నేను ప్రస్తుతానికి అయితే నేనే. మా డాడీకి పెరాలసిస్ వచ్చింది, ఆయన చేసే సిచ్యువేషన్ లో లేడనా. ఇక నేనే చూసుకుంటున్నా, నేనే నడిపిస్తున్నా. ఇక మా ఇల్లు నడవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్న. ఇగో నా బీటెక్ అయిపోయింది అన్న, 22లో అయిపోయింది. జాబులు లేవు అన్న. జాబులు రాక, నోటిఫికేషన్లు పడక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రియంబర్స్మెంట్ పడక కూడా మా సర్టిఫికెట్లు అనేవి కాలేజ్లోనే ఇరికిపోయినాయి, అవి రావటం లేదు. ఇవ్వనంటారు వాళ్ళు. ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా ఇస్తలేరు వాళ్ళు. సిచ్యువేషన్ చాలా బాగాలేదన్న ఇంట్లో కూడా. ఇట్లా గవర్నమెంట్ అనేది దీన్ని చర్చ తీసుకొని మాకు ఎంతో కొంత రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. అట్లా అండి. చూస్తా ఉన్నాం. మీ పేరు? పల్లె జగదీష్ పల్లె జగదీష్ వనస్థలిపురంలో కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర చాయ్ దుకాణం పెట్టుకుంటూ చాయ్ పోస్తా ఉన్నాడు. మేము ఇంట్లో పరిస్థితి బాగాలేదు, డాడీకి పెరాలసిస్ ఉంది, కుటుంబాన్ని నడిపేయాలి, బీటెక్ కంప్లీట్ చేసిన అనేటువంటిది సివిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చాయ్ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్పాలనుకుని ఇక్కడ నుంచి మనకు కూడా టీ ఇచ్చిండు. ఆయన చేస్తున్నటువంటి నిరసన ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కంపల్సరీ మనం కూడా మద్దతు తెలుపుదాం. ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం లేదన్న, గవర్నమెంట్ నోటిఫికేషన్ వదలాలి తొందరగా. మా రియంబర్స్మెంట్ ఫీజులు మాకు వేయాలి. నా లెక్క చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇట్లా స్టాండ్ తీసుకొని ఇట్లా ఏం అడుగుతున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? అదే నోటిఫికేషన్లు అనేవి వదలాలి, రియంబర్స్మెంట్ ఫీజు అనేవి స్టూడెంట్స్కి పడాలి. స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు నా లెక్క. వాళ్ళు ర్యాపిడోలు, ఊబర్లు కొట్టుకుంటా చాలా ఇబ్బంది పడుతుర్రు. జర గవర్నమెంట్ కూడా ఇదంతా చూసుకుంటా చేయాలన్నట్టు నేను అడుగుతున్నాను. జగదీష్ ఇది నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. టీ స్టాల్ పెట్టుకోరు మొత్తం వనస్థలిపురంలో. ఈ రోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ టీ అమ్మట్లేదు ప్రస్తుతానికి, కానీ ఆయన ఆల్రెడీ టీ అమ్ముతా ఉన్నారు వనస్థలిపురంలో కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బీటెక్ కంప్లీట్ అయ్యి బీటెక్ చేసినటువంటి అబ్బాయి, చాలా చిన్న ఏజ్ మనం చూస్తా ఉన్నాం. సో కంప్లీట్ అయ్యి ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. స్వయం ఉపాధి కోసం చాయ్ షాప్ పెట్టుకొని చాయ్ నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి, కుటుంబాన్ని పోషించడానికి చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా డిఫరెంట్ పండ్ల వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో అరటి పండ్ల బండ్లు కూడా పెట్టుకున్నారు. చాలా మంది సర్టిఫికెట్లు రియంబర్స్మెంట్ సర్టిఫికెట్ కూడా రానటువంటి పరిస్థితి. మీ పేరేం పేరన్నా? అన్న శేఖర్ అన్న. మీరు ఎక్కడ? మీ ప్రాంతం? అన్న మా నిర్మల్ డిస్ట్రిక్ట్. మీరు అరటి పండ్లతో నిరసన చెప్తున్నారు, నిజంగానే అమ్ముతున్నారా లేకుంటే జస్ట్ ఓన్లీ ప్రభుత్వానికి చెప్పాలని నిరసన కాబట్టి చెప్తున్నారు? లేదన్న, నిజంగానే అమ్ముతున్నాం. నేను బాగ్లింగంపల్లిలో ఉంటా. నేను బాగ్లింగంపల్లి నుండి ప్రిపేర్ అయ్యేది నా గ్రూప్ 1కి. గత 3 years వెళ్ళి ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 1 మీనే ఆశలు పెట్టుకున్నా అన్న. కోచింగ్ తీసుకున్న, టెస్ట్ సిరీస్ రాసిన. నిజంగానే అరటి పళ్ళు అమ్ముతున్నా? నిజంగా అమ్ముతున్నా. ఏడు అమ్ముతున్నారు? బాగ్లింగంపల్లి. పక్క మేము వస్తే కనబడతారా? మీరు కనబడుతుంది. మీరు బీఆర్ఎస్ అఫిలియేటెడ్? కాదన్న,
కాదు, నేను ఒక నిరుద్యోగిని అన్న, మొన్నటి వరకు నిరుద్యోగిని. ఇంటికాడికి వెళ్ళి పరిస్థితి అంటే పైసలు పంపే పరిస్థితి లేదన్న, అందుకోసం అని చెప్పి అరటిపళ్ళ పెట్టుకున్నాను. నాన్న నాన్న హెల్త్ బాగాలేకుండా నాన్న చనిపోయారు. సో కొంచెం అమ్మ నాన్న కొంచెం అంతకుముందు కూలి పనికి వెళ్తుండే అన్న, అమ్మ ఒక్కతే ఉంది. అన్నకు పెళ్ళి అయిపోయింది, అన్నకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇక ఇంటికాడికి వెళ్ళి పైసలు వచ్చే పరిస్థితి లేదన్న, అందుకోసం అని చెప్పి ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు? అరటి పళ్ళు అమ్ముతా ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న మేము ఏమనుకున్నామంటే బీఆర్ఎస్ అన్యాయం చేసి మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామంటే నమ్మినామన్న. నమ్మి మేమే ఓటు వేయడం కాకుండా మా చుట్టూ తెలిసిన వాళ్ళతో ఓటు ఇచ్చినామన్న. ఓటు ఇచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని గ్రూప్ అని గురించి ఆలోచిస్తే గ్రూప్ అని ఏం జరగదు మీ అందరికీ తెలుసు అన్న. గ్రూప్ అని నమ్ముకుంటే మిగతా ఉద్యోగాలు కూడా పోయినాయి అన్న. ఇక ఇంట్లో డబ్బులు అడగలేని పరిస్థితి అన్న. మీరు కాంగ్రెస్ కోటేపించారా మొన్న ఎలక్షన్ లో? నేను కాంగ్రెస్ కోట వేయించిన, మా ఊళ్ళో ఇల్లు తిరిగినా అన్న. మీ ఊర్లో అందరికి తెలుసు. నేను అందరికీ తెలుసు, నేను కాంగ్రెస్ కోసం పనిచేసినా అని తెలుసు, కాంగ్రెస్ కోసం ఓట్లు వేయించినా అని తెలుసు మా ఊళ్ళో. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అన్న, ఏదైతే దొంగ హామీలు ఇచ్చి లేదన్న. జనాల దగ్గర అందరి దగ్గర పోతారా మళ్ళీ? ఇప్పుడు మాకు జరిగిన అన్యాయాన్ని మా కాంగ్రెస్ ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో దాన్ని ఏదైతే జనంలోకి వెళ్ళి కాంగ్రెస్ ఓటేయమని చెప్పినో ఇప్పుడు కూడా అదే జనంలోకి వెళ్ళి కాంగ్రెస్ మాకు ఏ విధంగా అన్యాయం చేసిందో మేము చెప్పాలనుకుంటున్నాం అన్న ఎలక్షన్ టైంలో. సో ఇది అరటి పండ్లకు సంబంధించినటువంటి విషయంలో అరటి పండ్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి నిజంగానే నిర్మల్ కదా. నిర్మల్లో అరటి పండ్లకు సంబంధించిన వ్యాపారం చేసుకుంటారు, అబద్ధం వెళ్ళి వచ్చి చెక్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన. వనస్థలిపురంలో జగదీష్, వనస్థలిపురంలో ఆయన కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర అయిన చాయ్ షాప్ నడుపుతా ఉండు, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేక. సో ప్రస్తుతం మరొక మిత్రుడు, వీళ్ళ ఫాదరు చనిపోయారు, ఆర్థికంగా పరిస్థితి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేశారు. సో నోటిఫికేషన్ రావట్లేదు, వేరే ఉద్యోగాలు చేయలేనటువంటి పరిస్థితి. లాస్ట్కు అరటి పండ్ల వ్యాపారం స్టార్ట్ చేశాము, దానికోసం కుటుంబం నడవడానికి, ఇంట్లో పరిస్థితి బాగలేదు అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో సిచ్యువేషన్ ఇది. లాస్ట్కి అరటి పండ్లు అమ్ముకునేటువంటి పరిస్థితికి ఏం చెప్పాలి? మేమే కాదన్న, మా ఫ్రెండ్స్ చాలా మంది జొమాటో స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు, ప్రిపేర్ అయిన వాళ్ళు. ఏం చేయాలో అర్థమైతే లేదన్న పరిస్థితి. అంటే మేము అనుకున్నాం 2 లక్షల ఉద్యోగాలు అనేది కనీసం 1,00,000 భర్తీ చేస్తారు కావచ్చు, అంటే ఏ డిపార్ట్మెంట్ ఖాళీ ఉంటే ఆ నోటిఫికేషన్ వస్తే కావచ్చు మేము అనుకున్నాం అన్న. కానీ మమ్మల్ని ఇంత నిలుగా నీటేట ముంచి ఇంత మోసం చేస్తారని మేమైతే అనుకోలేదన్న. నిజంగా ఇది పరిస్థితి. ఇదైతే 2 ఒరిజినల్. మేమైతే అరటి పళ్ళు చాయ్ అమ్ముకుంటున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు ఇద్దరు నిరుద్యోగ యువకులు. ఎగ్దమ్ చాలా యంగ్స్టర్స్ వీళ్ళంతా కూడా. ఇక్కడ కొంతమంది కూరగాయలకు సంబంధించినటువంటి వంకాయలు, పాలకూర, ఆలుగడ్డ వీటికి సంబంధించి నిరసన తెలుపుతా ఉన్నారు. ఇదంతా కూడా ఇక్కడ అమ్మడానికి కాదు, కానీ ఓపెన్ గా చెప్పాలంటే నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా. మీ పేరు ఏం పేరు బ్రదర్? కౌశిక్. ఎక్కడ మీది? కౌశిక్. మాది వరంగల్. మీరు ఇక్కడ కూరగాయలు డిస్ప్లే చేస్తా ఉన్నారు నిరసనకు సంబంధించి. నిజంగానే కూరగాయలు అమ్ముతున్నారు? నిజంగానే అమ్ముతాం. ఎక్కడ అమ్ముతున్నారు? మేము ఇప్పుడు దిల్షునా దగ్గర అమ్ముతున్నాము. దిల్షునార్లో ఎక్కడ స్పాట్? స్పాట్ వచ్చేసి కోనార్క్ దగ్గర. కోనార్క్ దగ్గర. అవును. షాపా రోడ్ మీద? రోడ్డు పైన. రోడ్ పైన. అవును. ఏం చదువుకున్నారు? మేము పీజీ చేసాం. పోస్ట్ గ్రాడ్యుయేట్? ఓకే. కాకతీయ యూనివర్సిటీ నుంచి పీజీ చేసిన నేను. ఓకే. అవును. అంటే ఎందుకు, అంటే ఉద్యోగం రాక కూరగాయలు అమ్ముతున్నారు? ఉద్యోగం రాక, నోటిఫికేషన్ లేయక. ఇంతమంది ఉన్నారు, 10 లక్షల మందికి 7,000 ఉద్యోగాలు ఏం సరిపోతాయి మాకు? ఓ మనం ఒకటి పీజీ చేసి కూరగాయలు అమ్మాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు, ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. దానికోసం పీజీ చదవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ప్రస్తుతానికి పీజీ లేకుండా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూరగాయలు అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ స్టేట్ లో. కానీ కూరగాయలు అమ్ముతున్నట్టు ఉద్యోగాలు రావట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు, అదే మా బాధ అంటున్నారు. అవునన్నా. ఏం చెప్తారు? ఏమిది, నేను ఇంతకుముందు కానిస్టేబుల్ మెయిన్స్ పోయింది నాది. ఇప్పుడు కూడా లాస్ట్ టైం 1 ఇయర్ వరకు చదువుకున్నా. ఈ నోటిఫికేషన్ 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి ఇంకా కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. లాస్ట్ టైం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనే నేను ఇచ్చిన అని చెప్పేసి చెప్పుకున్నాడు తప్ప ఇప్పటి వరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ లేదు. 20,000 ఇవ్వాల్సిన కానిస్టేబుల్ వేసే నోటిఫికేషన్ 5,000 ఇస్తే 20 లక్షల మందికి 10 లక్షల మందికి ఏం సరిపోతాయి? ఒకటేసారి 19 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని. 19 లక్షలు ఉండకపోవచ్చు కదా? 20,000 19,000 19,000 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఇంతకుముందు చెప్పినారు ప్రకటన. ఖాళీలు ఉన్నాయని చెప్పారు. జాబ్ క్యాలెండర్ 5,000 కాకుండా 19,000 నోటిఫికేషన్ ఇవ్వాలంటారు ఎస్ఐ పోలీసు ఉద్యోగాల కోసం. అవును. మీ వయసు ఎంత? మా వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల యువకులు లాస్ట్ కు కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఇక్కడ నుంచి డిస్ప్లే ద్వారా తెలియపుతున్నారు. మరొకటి పూల దుకాణం దగ్గరకు వచ్చినాము. మీ పేరేం పేరు? నా పేరు एजाज नलगोंडा डिस्ट्रिक्ट कौन-सा नलगोंडा डिस्ट्रिक्ट मिरियालगोड़ा। कब से बेच रहे? तेलुगु बात करता हूँ, हिंदी में बोलिए। हिंदी में बोलो
तो रेवंत रेड्डी जो हुकूमत आ गए आप क्या पढ़े? मैं एमबीए बीएड लाइब्रेरी साइंस करा मैं आपका उम्र क्या है? 36 36। 36 से ओके, आप लास्ट टाइम कांग्रेस को वोट डाले थे? वोट डाला ने फुल प्लेज काम करा मैं फुल प्लेज काम करा मेरे को देखे तो लोग पहचानते कौन? कांग्रेस के लोग पहचानते कोमट रेड्डी पहचान? नलगोंडा डिस्ट्रिक्ट में नहीं हमारे कॉन्स्टिट्यूंसी में पहचानते कौन सा कॉन्स्टिट्यूंसी? मिरियालगोड़ा मिर्यालगुड़ा। जी हाँ आप क्या बोलेंगे? आप सच्ची में फूल बेच रहे हैं, खाली डिस्प्ले कर रहे हैं? नहीं नहीं बेचने के लिए क्या करना कुछ भी नहीं नोटिफिकेशन डालते बोले ग्रुप वन लिखा मैं ग्रुप वन एग्जाम का है कोर्ट को जाके पूरा ऊपर नीचे कर दिए जिसको समझ में आया उनको देना है उन लोगों को दे दिए तो लास्ट में क्या करे 2 लाख नोटिफिकेशन देते बोले लास्ट में कान में फूल रखे तो जब समझ में आया फूल का कारोबार कर सकते बोल के समझ में आया इसलिए हम लोग फूल का कुछ फूल का कारोबार हाँ कान में बड़ा फूल रखे कांग्रेस हुकूमत आके हमारा को कान में फूल रखे तो इसलिए समझ में आया वो फूल का कारोबार कर सकते बोल के कुछ ना कुछ करने के लिए हम ये शुरू करें अब क्या बोलेंगे? यहाँ पर जो डिस्प्ले करे आपका जो निरसना जो बताना है गवर्नमेंट को, आपका जो आक्रोश है बताना चाह रहे, यहाँ से आप नेक्स्ट गवर्नमेंट को क्या डिमांड करेंगे? तो एक्चुअली क्या है तेलंगाना कांग्रेस गवर्नमेंट फॉर्म हो के बाद तो वो लोग क्या करें नोटिफिकेशन देते बोले जॉब कैलेंडर देते बोले राहुल गांधी प्रियंका गांधी यही सरूनगर स्टेडियम को आके वादा करें तो हम जैसा हम हुकूमत में आ जाते 2 लाख नोटिफिकेशन देंगे बोल के एम्प्लॉयमेंट जनरेट गवर्नमेंट में 2 लाख नोटिफिकेशन दे के फिलफिल करेंगे बोल के बोले थे आज तक वो लोग नहीं आए चले गए हुकूमत आ गए वो लोग चले गए उससे पहले कांग्रेस को मदद करे, अब बीआरएस को मदद करने आए, नहीं तो निरुद्योग की मदद। नहीं हमारे तरफ से हमारा मेन डिमांड क्या है नोटिफिकेशन देना है 2 लाख नोटिफिकेशन देते बोल के बोले जैसा कि कांग्रेस में आज ही पेपर में देखे थे సీతక్క जो है सो 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినారని చెప్పి ఆమె చెప్తుంది 76,000 అని చెప్పి ఇంకోటి చెప్తారు ఇంకోటి ఏమో 80,000 చెప్తారు వీళ్ళు ఏంటంటే ఉద్యోగాలు భర్తీ వీళ్ళకి సరిగా లెక్కలేదు రోజు ఒక వేలం పాట బంగారం ధర ఎట్లయితే రోజు పెరుగుతుందో కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పేదంటే వాళ్ళు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగిపోతుంది మీరు చెప్తా ఉన్నా, మీ పేరేం పేరు అన్నారు? నా పేరు ఎజాజ్ ఇజాజ్. నేను ఒకటి ఏం అడుగుతున్నా, మీరే కాంగ్రెస్ కోటేసామని చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు మీరు? ఇప్పుడు మోసపోయామండి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మోసపోయాం వంచనకు గురయ్యాం మేము బీఆర్ఎస్ పవర్ పోవడానికి కారణం మీలాంటి వాళ్ళే కదా. మాలాంటి మాకు అర్థం కాలేదు ఒక ట్రోమా ఎందుకంటే ఎప్పుడైతే పేపర్ లీక్ కావడం వల్ల అనేది ఒక కాన్సెప్ట్ ని తీసుకున్నట్టు మొత్తం ఈ 2023 రెండేళ్లలోనే మొన్న మీరు వద్దనుకున్న బీఆర్ఎస్ 2 ఏళ్ల లోపల కాంగ్రెస్ చెడ్డదైపోయి అప్పుడే బీఆర్ఎస్ మంచిది. ఇప్పుడు అవుతుందండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ చేసుకుని ఒక నెల రోజుల తర్వాతకి అయిపోతుంది మరి అంత పెద్దగా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కదా అని అంటే పడదు చెడదు మాకు కూడా అంతే ఏదో చేస్తారనుకున్నా కానీ చేయలేదు పైగా మా మీద నిరుద్యోగుల మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి మమ్మల్ని ఎప్పటికప్పుడు భయాందోళనకు గురి చేసి చేస్తున్నారు సో మాకేందంటే కాంగ్రెస్ యొక్క పాలసీ అనేది అర్థమైపోయింది మా ఏజ్ అయిపోతుందండి ఇప్పుడు వాళ్ళకంటే ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా ఎమ్మెల్సీ मैं आपको एक बात बोल रहा हूँ, दूसरा लोग जो जैसा बीआरएस पूछ रहे, जैसा बीजेपी पूछ रहे, दूसरा पार्टियां भी है तेलंगाना में बहुत सारे, उन लोग भी पूछना चाहिए ना. वो लोग पूछना चाहिए लेकिन क्या है वो लोग भी जो हुकूमत में जो पार्टी है उन लोगों से टाई अप होके है हमारे आज तक कोई दूसरे पार्टी अदर देन द गवर्नमेंट कांग्रेस पार्टी दूसरे पार्टी हमारे को लेके नहीं चले तो कांग्रेस पार्टी जो वादा करे उसको कांग्रेस पार्टी जो वादा करे जो पार्लियामेंट में राहुल गांधी है उनको सवाल नहीं करे मैं क्या बोल रहा हूँ, यहाँ का तेलंगाना का बात करें तो असदुद्दीन ओवैसी एमआईएम से जो है क्वेश्चन करना है ना, हाँ। कोई भी हो वहां पर गवर्नमेंट में, तो क्यों खामोश है? तो असदुद्दीन ओवैसी का क्या है बोले तो जो हुकूमत में है उनके साथ चलते हो ना उनका कारोबार उनका जो बिजनेस है उसको संभाल लेने के लिए वो लोग हमेशा जो पार्टी आ गए इसके बारे में बात करते हैं. असदुद्दीन ओवैसी तेलंगाना में जो हो रहा, आप जो है फूल बेच रहे, आप बोल रहे हैं मेरा आपका खान में फूल रखे सो है, तो फिर क्यों क्वेश्चन नहीं कर रहे असदुद्दीन ओवैसी? आपके तरफ आपके मदद क्यों नहीं दे रहे, आपके बाजू क्यों नहीं ठहर रहे असदुद्दीन ओवैसी एमआईएम पार्टी? ये लोग जो ये बात जो है सो असदुद्दीन ओवैसी जो कर रहे हैं उनके बारे में पब्लिक को मालूम होना चाहिए हमारे को मालूम हो गया क्योंकि नोटिफिकेशन के बारे में आज तक उन्होंने कभी गवर्नमेंट के खिलाफ नहीं बात करे सवाल भी नहीं करे हमारे तरफ आके सपोर्ट भी नहीं करे तो ऐसे रहते जाएंगे क्योंकि कांग्रेस जो मैनिफेस्टो लाया है मुसलमानों के तहत जो एजुकेशन में एमफिल करे तो 1 लाख रुपए पीजी करे तो 50,000 रुपए डिग्री करे तो 20,000 रुपए ऐसा एक स्कीम ला के रखे लेकिन जो मैनिफेस्टो अब तक इम्प्लीमेंट नहीं हुआ उसके बारे में कांग्रेस गवर्नमेंट से हुकूमत को क्वेश्चन भी नहीं करे असदुद्दीन तो इसको लेकर हम समझ सकते हैं असदुद्दीन को क्या है खाली गवर्नमेंट में कौन है उनके साथ चले तो हो जाता लेकिन हमारे बारे में खैरियत है हमारा जो डेवलपमेंट के बारे में उनको क्या फिक्र नहीं है ऐसा लग रहा हमारे को.
సిచ్యువేషన్ ఇది. వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ, పూలు, కూరగాయలు, అరటి పండ్లు, చాయ్ షాప్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మనకు చాయ్ కూడా ఇచ్చాడు, మనం చాయ్ కూడా తాగినాం. మొదట నిరుద్యోగులంతా కూడా బీటెక్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వాలి అనుకున్నట్టు మాట మీద నిలబడాలి, లేదంటే మేము గ్రౌండ్లోకి వెళ్ళబోతా ఉన్నాం, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పని చేయబోతా ఉన్నాం అన్నటువంటి స్టేట్మెంట్ నిరుద్యోగులు చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం నుంచి.